జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ ఈ మధ్యనే వరంగల్లో రాజకీయ యుద్ధబేరిలో తీన్మార్ మల్లన్న గారు బీసీ సమాజం తరపున బీసీ సమాజానికి రిజర్వేషన్ పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఈడబ్ల్యూఎస్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి గత 50-70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా మా బీసీ సమాజానికి సంబంధించి రిజర్వేషన్ పరంగా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మినిస్టర్లు, చివరికి ఎంతమంది ముఖ్యమంత్రులు, అంటే ఎప్పటికీ మేము పరిపాలించుకోబడాలన్నా, పరిపాలించే స్థాయి మాకు రావద్దా అన్న కోణంలో బీసీ సబ్బండ వర్గాలు, బీసీ సమాజము రాజకీయ యుద్ధబేరిలో తీన్మార్ మల్లన్న గారు మరియు బీసీ ప్రముఖులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సీనియర్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ వీరస్వామి గారు ఉన్నారు. మరి దీనిపై ఎలా స్పందిస్తారు? సో నమస్తే సార్. మరి బీసీ సమాజానికి ప్రతి ప్రభుత్వంలోనే అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలామంది మీలాంటి బీసీ నాయకులు తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరి దీన్ని బేస్ చేసుకుని ఈ మధ్యనే వరంగల్లో రాజకీయ యుద్ధబేరిలో తీన్మార్ మల్లన్న గారు కూడా ఘాటుగా స్పందించారు. ఫలితంగా తీన్మార్ మల్లన్న గారిపై షోకాజ్ నోటీస్. ఎందుకంటే కులగణన అనేది బీసీ సమాజానికి పూర్తి స్థాయిలో అది అన్యాయం చేసే విధంగా ఉంది, అది తప్పుల తడుగ్గా ఉందని చెప్పి ఒక తీన్మార్ మల్లన్నే కాదు, బీసీ సమాజం మొత్తం కూడా కులగణన పత్రాలను తగలబెట్టడం జరిగింది. మరి ఒక సీనియర్ బీసీ రాజకీయవేత్తగా మరియు ప్రొఫెసర్గా మీ పిల్లలకు ఈ విషయంపై ఏం చెప్తూ ఉన్నారు? దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ్ టీవీ గారికి అట్లాగే శంకర్ గారికి ఈ ప్రశ్న వేసి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులందరి తరపున అట్లాగే నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరికీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారత రాజ్యాంగం తయారు చేసే రూపకల్పనలో భాగంగానే ముఖ్యమైనటువంటి ద్రోహం జరిగింది బీసీలకు. అదేంటంటే ఆర్టికల్ 340లో బీసీలను వెనుకబడిన తరగతులు అని పేర్కొని కులాలు అనేది పేర్కొనకుండా చాలా ద్రోహం చేయడం జరిగింది. దాంతో ఏమైపోయింది, ఈ 70 సంవత్సరాలలో వెనుకబడిన తరగతులు వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎవరు వెనుకబడిన తరగతులు అనే ప్రశ్నలే తీసి అందులో ఎస్సీలు వెనుకబడిన వాళ్ళే, ఎస్టీలు వెనుకబడిన వాళ్ళే, అట్లాగే మిగతా కులాల వాళ్ళందరూ కూడా వెనుకబడిన వాళ్ళే అని చెప్పి మొత్తం దాన్ని లెక్కకు రానియకుండా చేయడం అనేది జరిగింది. మనం దీనికి చూస్తే 1952లో కాకా కాలేకర్ కమిషన్ వేశారు. ఆ తర్వాత 76లో మనకు జనతా గవర్నమెంట్ మండల్ కమిషన్ వేశారు బీసీలు ఎవరో తేల్చడానికి. కానీ ఆ కమిషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చెత్తబుట్టలో పడేసింది కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నదంటే బీసీల ఓట్ల మీద అట్లాగే బీసీల స్థానాల మీద. ఈ బీసీలు నిలబడి గెలవాల్సినటువంటి స్థానాల సంఖ్యను నిర్ణయించకుండా వాటన్నిటినీ అగ్ర కులాల వాళ్ళు కబలించి వేశారు. అది బీసీలకు తెలియకుండా చేశారు. కానీ ఎప్పుడైతే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ దేశవ్యాప్తంగా వీపీ సింగ్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు వచ్చిందో, అంటే మండల్ వ్యతిరేక ఉద్యమం, దాన్నే మనం కమండల్ ఉద్యమం అని అంటాం. ఆ మండల్ వ్యతిరేక ఉద్యమం వచ్చిన తర్వాత నాలాంటి వాళ్లకు ఈ యొక్క రాజ్యాంగంలో ఎంత దుర్మార్గం జరిగిందనేది అర్థమైంది. కానీ అప్పటి నుండి మేము కోలుకొని ప్రజలందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాల కాలం పట్టింది. తెలంగాణ రావడం కోసం అందరం కూడా ఉద్యమం చేసినాం. తెలంగాణ రావడం కోసం ఉద్యమం చేసే క్రమంలో బీసీలే ప్రధానమైనటువంటి ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి శ్రీకాంతాచారి. ఆయన బలిదానము రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చింది. ఆ తర్వాత అనేక మంది పోలీస్ కిష్టయ్య కావచ్చు, ఇంకా అనేక మంది చెల్లెళ్ళు, అక్కలు, ఊరు వాడ గల్లీ గల్లీ గదిలి వంట వార్పు అనే పేరు మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినారు. సబ్బండ జనం ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత దానికి ప్రతిఫలంగా మొత్తం సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కేసీఆర్ ఇంటింటి సర్వే చేశాడు. ఆ సర్వేలో కూడా నేను పాల్గొన్నా. అప్పుడు కూడా కులం అడిగినాం, కులానికి సంబంధించిన సమాచారం అంతా సేకరించినాం. ఒక్కొక్క ఇంటిలో ఏ రకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి, అట్లాగే ఏ రకమైనటువంటి వాహనాలు ఉన్నాయి, అట్లాగే వస్తువులు ఉన్నాయి, ఇల్లు ఎటువంటిది, అది బెంగళూరు గూనదా, కుమ్మరి గూనదా, మట్టిదా, లేకపోతే స్లాబ్ పోసిండ్రా అని మొత్తం వివరాలు తీసుకున్నాం. కానీ కేసీఆర్ ఆ వివరాలన్నీ బయటపెట్టకుండా వాటిని ఆధారం చేసుకొని కొన్ని కులాలకు సంబంధించిన వారిని బుట్టలో వేసుకోవడం కోసం చాలా తెలివిగా కొన్ని పథకాలు పెట్టిండు. ఆ పథకాలను మేము అర్థం చేసుకున్నాం. అదేంటంటే బర్రెలో కాయడానికి ఒక పథకం,
అట్లాగే గొర్రెలు గాయడానికి ఒక పథకం, చేపలు పెంచుకోవడానికి ఇంకో పథకం, ఇట్లా రకరకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి జనాల్ని ఓటు బ్యాంకులుగా మార్చి మీరంతా ఈ పని చేసుకుంటుండండి, మేము పరిపాలించుకుంటుంటాము అని చెప్పి ఆయన చేశాడు. చివరికి దళిత బంధు తీసుకొచ్చాడు. ఆ దళిత బంధును కూడా అమలు చేయలే చక్కగా. అప్పుడు రెండోసారి నిజంగానే ఈయన వల్ల ఏదో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ నమ్మి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినారు. కానీ రెండోసారి తర్వాత మూడోసారి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు చాలా తెలివిగా 6 నెలల ముందుగానే ఎలక్షన్స్ తీసుకొచ్చినాడు. అప్పుడు గమనించిన మేము మా విద్యార్థులందరం చర్చించుకొని కేసీఆర్ని ఇంకా మళ్ళీ అధికారంలోకి రాణిస్తే ఈ మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడని చెప్పి గమనించి కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ అని చెప్పి బుక్కును రాసి అది రేవంత్ రెడ్డి గారితోటి గౌరవ ముఖ్యమంత్రి గారితోటే మేము రిలీజ్ చేయించినాం. ఆ బుక్ రాసడంలో దాన్ని రిలీజ్ చేయించడంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళందరం బీసీలం, ఎస్సీ, ఎస్టీలం. మా బిడ్డలందరం కలిసి మేము ఎందుకు చేసినాం, రేవంత్ రెడ్డి గారి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి. ఎందుకనంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఆయన ప్రకటించాడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, అది చట్టబద్ధంగా కల్పిస్తామన్నాడు. అంతేకాకుండా కామారెడ్డి డిక్లరేషన్లో అనేక అంశాలు పొందుపరిచారు. వాటన్నిటిని కూడా మేము నమ్మి సపోర్ట్ చేసినాం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం గడిచింది, కానీ ఇప్పటి వరకు ఏమాత్రం కూడా ప్రభుత్వము చలనం లేకపోగా ఒక కుల గణన దానికోసం బీసీ కమిషన్ వేశారు నిరంజన్ నాయకత్వంలో వేసిన కమిటీని హైకోర్టు తప్పుబట్టి డెడికేషన్ కమిషన్ కావాలన్నది. ఆ సందర్భంగా నేను టీవీలో మాట్లాడి చెప్పిన, డెడికేషన్ కమిషన్ వేయకుంటే ఈ కుల గణన రిపోర్ట్ అసలు రిపోర్టే కాదని చెప్పిన ఫలితంగా డెడికేషన్ కమిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుల గణన సర్వే జరిగింది. కానీ ఆ కుల గణనలో చేయాల్సిన మోసమంతా చేయడానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. అదేంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం బీసీల సంఖ్యను తగ్గించి ఓసీల సంఖ్యను అంటే అగ్రకులాల సంఖ్యను పెంచి చూపించారు. ఎంతవరకు న్యాయం ఇది గమనిస్తున్నాం మేమందరం. తప్పనిసరిగా దీని పర్యవసానాలు ఉంటాయి. రేపు తెలంగాణలో గనక ఈ యొక్క కుల గణనను మళ్ళీ చేసి రీసర్వే చేసి తప్పుల్ని సవరించి ఈ తప్పుల తడకగా ఉన్నటువంటి ఈ రిపోర్టును చెత్తబుట్టలో పడేయకుంటే ఊరుకునేది లేదు. అట్లాగే మేము ఎంతో ఉన్నామో మాకంత వాటా రావాలి. ఆ వచ్చేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు జరపద్దు. ఒకవేళ మొండిగా ముందుకెళితే కీలెరిగి వాత పెడతాం. బీసీ సమాజం యొక్క లక్షణం ఇదే. వాళ్ళు మాట్లాడరు, చేతల్లోనే చూపిస్తారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం. మేము ఇక్కడ కాంగ్రెస్ సపోర్టర్స్గానే ఉన్నాము. కాంగ్రెస్ అంటే మాకు చాలా ఇష్టం. కానీ అదే సందర్భంలో చేసే తప్పుల్ని మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాం, ఇంకా ఆగలేకపోతున్నాం. మా బిడ్డలందరూ కూడా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం పట్ల విధేయతతోటి నమ్మకంతో ఉన్నాం. ఆయన చేసేదానికి ఇక్కడ మధ్యలో కొంతమంది తప్పుడు తడకను చేసి ఆయన ముంగడ పెట్టినారు. ఆయనకు మేము లేఖలు రాస్తాం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దీన్ని సరిచేయడానికి మేము ముందు ఉంటాము అని చెప్తూ ఈ జై స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. తప్పనిసరిగా ప్రభుత్వం దానికి చర్యలు తీసేసుకొని ప్రజల జనాభాను కరెక్ట్గా చూపించి వాళ్ళు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను చట్టబద్ధం చేసి ఎన్నికలు జరపాలని చెప్పి కోరుతున్నాం. నేను డాక్టర్ కె వీరస్వామి, రాజనీతి శాస్త్ర విశ్లేషకుని. జై బీసీ, జై జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెంచాలి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.